1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ఏ శుభకార్యమైనా, ఏ పండగైనా, ఏం చెయ్యాలి అన్నా మొదటగా మనందరం కూడా కొబ్బరికాయను కొడుతూ ఉంటాం. ఎందుకు కొడతారు గురుగారు కొబ్బరికాయ? ఈ కొబ్బరికాయ అనేది ఒకటి, అరటిపండు ఒకటి. భగవంతుడి యొక్క పూజలో ప్రధానంగా వాడేటటువంటి వస్తువు. గురుగారు ప్రధానంగా కొబ్బరికాయ. ఈ కొబ్బరికాయనే ఎందుకు మనం కొట్టాలి? ఈ సృష్టిలో ఎంగిలి కాని పదార్థం రెండే, ఒకటి కొబ్బరికాయ, రెండు అరటిపండు. ఇప్పుడు దానిమ్మ పళ్ళు ఉన్నాయి, ఎవడో ఒకటి తిని గింజలు వేస్తేనే దానిమ్మ చెట్టు వస్తుంది. అలాగే మామిడి పండు ఉంది, తిని టెంక వేస్తేనే వస్తుంది. కానీ కొబ్బరికాయ మాత్రం కాయిగానే దానికి పువ్వు వచ్చి, పువ్వు నుంచి మొక్కొచ్చి, మొక్క నుంచి చెట్టు అవుతుంది. అంటే అది ఎవరు దాన్ని నీరు కూడా ఎంగిలి చెయ్యలేరు, స్వచ్ఛంగా. అలాగే అరటిపండు, పండుని సగం తీసి మనం గనక విత్తనాలు నాటితే అది రాదు. పండుగానే అది నాటితే వస్తుంది. కాబట్టి ఆ పండును కూడా ఎవడు ఎంగిలి చేయలేడు. ఈ సృష్టిలో అతి పవిత్రమైనటువంటి నివేదన వస్తువులు ఎంగిలి కానిటువంటి పదార్థాలు ఆ రెండే. కాబట్టి ప్రప్రధానంగా కొబ్బరికాయ ఆ భగవంతుడి యొక్క సేవలో కొట్టడం, నివేదన చేయడం అనేది జరుగుతుంది. మిగిలిన తర్వాత మీరు ఎన్ని పళ్ళైనా పెట్టుకోండి, అది ఓకే, మనం కాదనం. కానీ కొబ్బరికాయ అతి పవిత్రమైనదిగా ఎందుకు భావిస్తాం? ఇప్పుడు కలశం ఉంది, ఇప్పుడు ఇన్ని పళ్ళు ఉన్నాయి, పనసకాయ ఉంది, ఇంకో లేదా డ్రాగన్ ఫ్రూట్ ఉంది, యాపిల్ ఉంది, ఉన్నాయి. ఇన్ని పళ్ళు కూడా కలశం మీద పెట్టి ఎందుకు పూజ చేయరు? కేవలం కొబ్బరికాయ ఒక్కటే ఎందుకు పూజ చేస్తారు? ఇవన్నీ గింజల వల్ల పుడతాయి, అది గింజల వల్ల పుట్టదు. న్యాచురల్, స్వచ్ఛంగా ఉంటుంది, స్వతసిద్ధంగా కాయ నుంచి కాయే వస్తుంది తప్ప గింజ నుంచి మొక్క రాదు. ఆ కారణంగా స్వతసిద్ధంగా అతి పవిత్రంగా ఏ విధమైనటువంటి ఎంగిలి లేనటువంటి పదార్థం కాబట్టి ఆ కొబ్బరికాయని దైవస్వరూపంగా భావిస్తారు. ఆ కొబ్బరికాయని కలశాల మీద పెట్టడం, ఇంటికి కొట్టడం, లేదా దేవుడి దగ్గర కొట్టుకోవడమో జరిగేటటువంటి ప్రధాన కారణం అది. అందువల్ల కొబ్బరికాయ. ఇంకోటి కూడా ఉంది, ఈ యొక్క కొబ్బరికాయకి కొట్టడంలో ఇంకొక ఆంతర్యం ఏమిటి అంటే, కొబ్బరికాయ సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఈ 3 గుణాలకి కూడా ప్రతీక. అంటే త్రిగుణాలకి రూపం. ఏమిటి అంటే, ఈ కొబ్బరికాయ పైన ఉండేటటువంటి పెంకుంది చూశారు, అది శరీరంతో సమానం. లోపల ఉండేటటువంటి తెల్లని పదార్థం ఏదైతే ఉంటుందో, కొబ్బరి ముక్క ఉంటుంది చూశారు, ఆ ముక్క శరీరం లోపల ఉండేటటువంటి మాంసంతో సమానం. ఆ నీళ్లు స్వచ్ఛంగా ఉండే నీళ్లు ఉన్నాయి చూశారు, అది మనస్సుకి ప్రధానం. ఏదైతే భగవంతుడికి శరీరము, తనువు, మనస్సు మనం అర్పించినటువంటి విధంగా ఆ కొబ్బరికాయ కొట్టి, అయ్యా నా తనువుని, నా మనస్సుని రెండింటినీ కూడా నీకు అర్పిస్తున్నాను. ఇంకొకటి సత్వగుణం అంటే నీళ్లు ఎప్పుడు చల్లగా ఉంటాయి, అవి పుచ్చుకుంటాం, అవి కేవలం తాగడానికి మాత్రమే పనిచేస్తాయి. రజోగుణం, ఈ కొబ్బరి ఉంటుంది చూశారు, ఈ కొబ్బరిని ఏం చేస్తాం, పలు విధాలుగా, అంటే పచ్చడి చేసుకోవడానికో, కూర చేసుకోవడానికో, దానికో దీనికో వాడుతూ ఉంటాం. అంటే అలా అనేక రకాలుగా మల్టీపర్పస్గా అవుతుంది. ఈ పెంకుంది చూశారు, ఇది మనిషి యొక్క మూర్ఖత్వానికి చిహ్నం. మూర్ఖత్వం, మనిషి కరుడు కట్టిన మనిషి ఉంటాడు. కొంతమంది మనం చెప్తాం, ఒరే నాయన ఇది మంచి దారి కాదురా, వెళ్ళకరా నాయన అని చెప్తాం, కానీ వాడు వెండం, కరుడు కట్టిన వాళ్ళలాగా ఉంటాడు. ఆ పెంకు ఎంత గట్టిగా అయితే ఉంటుందో వాడు మనస్సు కూడా అలాగే గట్టిగా కర్కశత్వంగా ఉంటుంది. ఆ పెంకు మనం తినగలమా? తినలేం. దాన్ని ఏమన్నా ఉపయోగించగలమా? కేవలం వేడి నీళ్లు కాచుకోవడానికో, హోమంలో వేసుకోవడానికో ఆ పెంకు ఉపయోగపడుతుంది తప్ప దేనికి ఉపయోగపడదు. అంటే మనిషికి ఈ కర్కశత్వానికి ఈ పెంకు, పైన ఉన్నటువంటి పెంకు ఉదాహరణ అనమాట. పైన ముచ్చుకుంటుంది, పైన పీచు, ఆ పీచు మనిషి యొక్క అహంకారానికి చిహ్నం. ఆ పీచు తీసే నైవేద్యం పెట్టాలి, ఆ పెంకు తీసే నైవేద్యం పెట్టాలి. ఎప్పుడైతే భగవంతుడికి మనం కొబ్బరికాయ కొట్టి పైన ఉన్న పీచు, పెంకు తీసి ఆ లోపల ఉన్న కొబ్బరి, ఆ నీళ్లు సమర్పిస్తామో, మనిషిలో ఉన్నటువంటి అహంకారము, మనిషిలో ఉండేటటువంటి కర్కశత్వము పక్కకి పెట్టి నివేదన చేస్తే, భగవంతుడికి ఆ కొబ్బరి నివేదన చేస్తే, నీరు సకల పాప హరణం. ఆ లోపల ఉండేటువంటి నీరు గంగాం పాపహరణి అంటాం కదా, ఎలాగైతే ఆ నీరు దాహార్తిని తీరుస్తుందో, అలాగే ఈ కొబ్బరికాయ నివేదన చేయడం వల్ల కూడా భగవంతుడు మన కోరిక అనేటటువంటి దాహార్తిని తీరుస్తాడు. ఆ రకంగా ఈ కొబ్బరికాయకి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి భగవంతుడి పూజలో ఈ కొబ్బరికాయని వినియోగం చేయాలని చెప్తారు. అద్భుతమైన వివరణ గురుగారు. ఇక్కడ మరో సందేహం కూడా వస్తుంది, కొబ్బరికాయలో పువ్వు వస్తే శుభమని, అది కుళ్ళిపోతే అశుభమని భయపడుతూ ఉంటారు జనాలు. దీని గురించి ఏమంటారు గురుగారు? కుళ్ళిపోతే అశుభం,
పువ్వు వస్తే శుభం అనేటటువంటిది అంత ఇంకా ఇలా పగులితే అంత నియమం ఏమీ లేదు. ఇప్పుడు అసలు లెక్క ప్రకారంగా చాలా మందికి తెలియని విషయం ఏంటయ్యా అంటే కొబ్బరికాయ అసలు మనం ఎలా నివేదన చెయ్యాలి తెలియదు చాలా మంది. మరి ఏం చేస్తారు, కాయ కొట్టేసి పైన ఉన్న పీచు తీసేసి, కొంతమంది పీచు కూడా ఉంచి నైవేద్యం పెట్టేస్తారు తీయలేక. గురుగారు అలా నివేదన చేయకూడదు. ఎలా చేయాలండి? పీచు పైన పెంకు కూడా తీయాలి. పెంకు తీసి ఆ కొబ్బరి ముక్కలు కింద చేసి అప్పుడు ఆ కొబ్బరి ముక్కలు పెట్టి నివేదన చెయ్యాలి భగవంతుడు. మొత్తం నిండుగా చేసినట్టుంటుందా గురుగారు? ముక్కలు కొంచెం పెట్టాలి మళ్ళీ? ముక్కలు చేయాల్సిందే. మొత్తం చిన్న చిన్న ముక్కలో పెద్ద ముక్కలో పెంకులోంచి అయితే తీయాలి. పెంకులోంచి తీయడం అయితే ఇప్పటి వరకు తీయాలి. తీసి పెట్టి చేసేదే నివేదన, ఆత్మ నివేదన అవుతుంది. ఇప్పుడు ఏమవుతోంది, ఈ పెంకు తీయట్లేదు, మనం ఏం చేస్తున్నాం, పీచు తీస్తున్నాం. పెంకు తీసినప్పుడు ముక్కలు నివేదన చేయమన్నప్పుడు ఇప్పుడు ఇంత కాయ ఉంది, ఇంత చెప్పు ఉంది, కొట్టేస్తున్నాం. ఆ చెప్ప నోట్లో పెట్టేసుకుంటున్నావా? పెంకు తీసి కాదుగా, చిన్న చిన్న ముక్కల కింద చేసేగా. మరి మనం తినేటప్పుడు ముక్కలు చేసుకుని భగవంతుడికి ఎందుకు పెడుతున్నాం? అలా పెట్టకూడదు. అంటే నివేదనలో పద్ధతి ముక్కల కింద చేసి పెట్టాలి. అలా ఒక కొబ్బరికాయ నువ్వు 10 ముక్కలు చేస్తావు, 5 ముక్కలు చేస్తావు, 6 ముక్కలు చేస్తావు చేసి అలా నివేదన పెట్టమన్నప్పుడు కాయ కొట్టినప్పుడు 3 ముక్కలు అయింది, నిలువుగా పగిలింది, అడ్డంగా పగిలింది, ఇవన్నీ పిచ్చివాదనలు. అది ఫస్ట్ది. అంటే అడ్డంగానే పగలాలి, నిలువుగా పగిలితే అశుభం, ఇదంతా కూడా పిచ్చివాదనలు అనమాట. రెండవది కాయ పండటం, కుళ్ళటం, పువ్వు రావటం. ఎప్పుడూ కూడా కాయ కుళ్ళిపోతే కుళ్ళిందా పండిందా అని మనం ఏం చూడలేదు. కాయ పండితే మంచిది, కుళ్ళితే మాత్రం ఏదో చిన్న ఆపద రాపోతుంది, జాగ్రత్త పడమని సంకేతం. కాబట్టి మనం ఏం చేయాలి, కుళ్ళిపోయింది కదా అని ఏడుస్తూ స్టోర్ అవ్వడం వల్ల కూడా ఇప్పుడు ఎండాకాలం ఉంది, ఎండాకాలంలో కూడా కొన్ని కాయలు పగిలిపోతాయి, పైనంతా పగిలిపోతాయి. క్రాక్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆ కాయలు అలా పగిలిపోయి ఎక్కువ రోజులు ఉండడం వల్ల ఒక పచ్చ రంగు నాచు పట్టేస్తుంది. అలాంటి మనం కొట్టిన కాయ లోపల తెల్లగా ఉన్న పైన నాచు నల్ల నాచు పట్టేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే కాయ కొట్టినప్పుడు కుళ్ళింది, మనం బాధపడకూడదు, భయపడకూడదు, భగవంతుడికి నమస్కారం చేయాలి. వెంటనే వెళ్ళి ఆ కుట్టువాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇచ్చిన కాయ బాగోలేదు, నీ మ్యానుఫ్యాక్చరింగ్ బాగోలేదు, వాడు ఏమన్నా చేశాడా పాపం ఆ కొట్టువాడు, వాడు ఇంకా ఎవరి దగ్గర 20 రూపాయలకి తెచ్చుకున్నాడు, నీకు 30 రూపాయలకు అమ్మాడు, అంతేగాని వాడు లోపల దూరి చూశాడు ఆ కాయ కుళ్ళిందో లేదో అని చూడలేదు కదా. వెళ్ళకూడదు. వెంటనే భగవంతుడికి నమస్కారం చేసి, అయ్యా ఇదేదో అశుభ సూచకంగా ఉంది కాబట్టి నాకు అవసరం లేదు, నాకు వచ్చే కష్టాన్ని నివారణం చెయ్యి, మళ్ళీ తెచ్చి ఇంకొకటి కొట్టడం అలా ఏం అవసరం లేదు. భగవంతుడి నివేదనకి వేరే పదార్థం ఉన్నప్పుడు కాయ మళ్ళీ తెచ్చి కొట్టాల్సిన అవసరం లేదు. వేరే నివేదనకి ఏ పదార్థం లేదు, పండు ఫలమో లేదా పరమన్నం ఇతరత్ర ఏమీ లేవు, కొబ్బరికాయ ఒకటే ఉంది, ఒకటే కాయ ఉన్నప్పుడు కుళ్ళిపోయింది, ఇంకో కాయ తెచ్చి, అంతే తప్ప వేరే నివేదనకు ఉన్నప్పుడు కొబ్బరికాయ మళ్ళీ ఇంకో కాయ తెచ్చి కొట్టాల్సిన అవసరం లేదు. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్వస్తి.